ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి దివ్యానుభవం శీర్షికలో శ్రీ అక్కిం వెంకటరామరెడ్డి గారి అనుభవాలు స్మరించుకుందాం. శ్రీ అక్కిం వెంకటరామరెడ్డి గారు మొట్టమొదటిసారిగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని తూర్పు కంబంపాడులో దర్శించుకున్నారు. మొట్టమొదటిసారిగా వీరికి భగవాన్ వెంకయ్య స్వామి వారు ఎడ్లబండి కండెనికి చేతి వేలికి రాసుకొని ఒక పాత న్యూస్ పేపర్ మీద వేలిముద్ర వేసి విచ్చారు. అంటే ఆ వేలిముద్ర మనకి భగవాన్ వెంకయ్య స్వామి వారికి భక్తులకు అది రక్షా కవచం అన్నమాట. ఇలాంటి రక్షా కవచాలు ఎప్పటి నుంచి స్వామివారు వేయడం ప్రారంభించారు అన్నదానికి భక్తుల అనుభవాలు ప్రకారం ఏంటంటే అది సుమారు 1960 నుంచి ఈ వేలిముద్రలు వేసి తమ అనుగ్రహించదలసిన భక్తులకి ఇస్తూ ఉండేవారని అర్థమైంది. ఈ తూర్పు కంబంపాడులో స్వామివారు జలయజ్ఞం చేస్తున్నప్పుడు అక్కడ రెడ్డిబత్తిన అచ్చమ్మ అనే భక్తురాలి ఇంటికి స్వామివారు తరచూ వస్తూ ఉండేవారు. ఈ రెడ్డిబత్తిన అచ్చమ్మ గారు బాల వితంతువు. తర్వాత ఆ ఊరికి ఎవరైనా వచ్చినప్పుడు వారికి వారి ఇంట్లో ఉచితంగా భోజనం వండి పెడుతూ ఉండేదన్నమాట. స్వామివారు ఎప్పుడు వారి ఇంటికి వచ్చి భోజనం స్వీకరిస్తూ ఉండేవారు. అలా స్వామివారు తూర్పు కంబంపాడులో జలయజ్ఞంలో ఉన్నప్పుడే ఈ అక్కిం వెంకటరామరెడ్డి గారు అతనితో పాటు ఇంకొక అతను ఎద్దుల బేరం కోసమని వచ్చారు. వారు భోజనం కోసం ఈ అచ్చమ్మ రెడ్డిబత్తిన అచ్చమ్మ గారింటికి వచ్చారు. వీరు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నప్పుడే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈ అచ్చమ్మ గారింటికి వచ్చారు. ఈ అచ్చమ్మ గారిని స్వామివారు అక్క అని పిలిచేవారు. ఆమె తమ్ముడులా స్వామివారిని చూసుకుండేది. స్వామివారు అక్క అచ్చక్క నేను వచ్చాను అని చెప్పారనమాట. స్వామివారు వచ్చి వెంటనే ఆమె స్వామివారికి భోజనం అతని పంచెలో పెట్టిందనమాట. పెట్టిన తర్వాత వీళ్ళు అదంతా అక్కడ కూర్చుని ఉన్నారు కదా, అక్కిం వెంకటరామరెడ్డి గారు ఇంకొక అతను చూశారు. చూసి వారికి అంటే వింతగా అనిపించింది అనమాట. పంచెలో భోజనం పెట్టించుకున్నారు, వెళ్ళిపోయారు. అప్పుడు ఆమెను అడిగారు, ఎవరు అతను అని అడిగారు. అంటే అతను కొంతమంది తెలిసే భగవాన్ వెంకయ్య స్వామి అంటారు, కొంతమంది పిచ్చి వెంకయ్య అంటారు. అక్కడ ఏట్లో ఎప్పుడు కట్టలు వేసుకొని నీటి మీద మంట పెడుతూ నీళ్లు ప్రవాహానికి ఎదురు ప్రవహింపజేస్తూ ఉంటారు. అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు అని చెప్పారనమాట. ఈ అక్కిం వెంకటరామరెడ్డి గారు ఒకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని దర్శించుకుందాము అని అనిపించింది. ఎక్కడ ఉంటారని ఆమెను అడిగారు. ఆమె చెప్పిందనమాట. ఆ ఏటి ఒడ్డున ఎప్పుడు ఉంటారు అని చెప్పి అక్కడ భోజనం చేసిన తర్వాత స్వామివారిని దర్శించుకుందామని స్వామివారు ఉన్న ప్రదేశానికి వెళ్ళారు. వెళ్తే స్వామివారు అడిగారు, ఎందుకు ఎందయ్యా వచ్చావు అని అడిగారు. అంటే స్వామి మిమ్మల్ని చూద్దామని వచ్చాము అని అన్నారు ఇతను అక్కిం వెంకటరామరెడ్డి. అప్పుడు స్వామివారి ఒడ్డుకు వచ్చి గుండ్రంగా తిరిగి చూసుకోండి అయ్యా అని గుండ్రంగా తిరిగి తమాషా చేశారు. అప్పుడు ఇతను అక్కిం వెంకటరామరెడ్డి గారు ఇలా అన్నారు, అయ్యా మీ గురించి మాకు తెలీదు, అచ్చమ్మ ఇప్పుడే చెప్పింది, మీరు ఏదైనా చెబుతారని వచ్చాను అని అన్నాడు ఇతను అక్కిం. స్వామివారు అప్పుడు అక్కడ ఎడ్ల బండి ఉంది, ఆ కండెనకి అది ఉంది కదా, దాన్ని వేలికి రాసుకొని ఒక పాత న్యూస్ పేపర్ మీద వేలి ముద్ర వేసి అది అక్కిం వెంకటరామరెడ్డి గారికి ఇచ్చారనమాట. ఇది నీ దగ్గర పెట్టుకో, నీకు ఎప్పుడు మంచి జరుగుతుంది అని అక్కిం వెంకటరామరెడ్డి గారు తమ ఆశీర్వాద పూర్వకంగా ఆ వేలి ముద్ర ఇచ్చారు. అది తీసుకొని అతను జేబులో పెట్టుకొని వెళ్ళాడు. ఎద్దులు బేరం కోసం ఆ ఊరు వచ్చాడు కదా, ఆ వెళ్ళేటప్పుడు ఈ వేలిముద్ర తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు అతనికి ఒక మంచి ఎద్దుల జత దొరికింది. అది అంటే రైతు అమ్మకానికి పెట్టినట్టు తెలిసింది. దారిలో అది దొరికింది, కొనడానికి మంచి ఎద్దులు దొరికాయి. అప్పటి నుంచి అతని జీవితం మారిపోయింది. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి అనుంగ భక్తుడయ్యాడు. స్వామివారిని సేవించుకుంటున్న టైంలోనే ఒకసారి భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరిని అక్కిం వెంకటరామరెడ్డి గారిని గుగ్గిళ్ళు అమ్ముకునే సుబ్బమ్మ గారి ఇంటికి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన తర్వాత స్వామివారు ఆమెను అన్నారనమాట, అమ్మ ఈయనకి కొన్ని సద్ది పిసిళ్ళు పోయమ్మా అని అర్థించారు. ఆమె అప్పుడు ఇలా చెప్పింది, తన దగ్గర గింజలు లేక ముందటి రాత్రే పస్తున్నానని, ఇప్పుడు కుండలు కడుక్కుంటున్నానని వినయంగా స్వామివారికి ఆమె విన్నవించింది.
ఆ పేదరాలు. అప్పుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు ఎలా అన్నారు, "అట్లా పర్లేదులే అమ్మా, ఆ సంగటి కుండలో చెయ్యి పెట్టి తుడిచి చెంబుడు నీళ్లు పోసి ఒక పుల్లతో కలియబెట్టి పోయమ్మా" అని చెప్పారు. ఆ తల్లి ఇంకా మారు మాట్లాడకుండా ఆ కుండలో చేయి పెట్టి తుడిచి నీళ్లు పోసి పుల్లతో కలియబెట్టి వాళ్ళకి ఇచ్చిందనమాట. అదే వాళ్ళకి ఆకలి తీర్చింది, దాహం తీరిపోయింది. అది స్వామివారి అమృత వాక్కు ప్రభావం. శ్రీ అక్కిం వెంకటరామరెడ్డి గారికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి యోగ శక్తి, దివ్య శక్తులు అన్నీ తెలుసు. అయినప్పటికీ స్వామివారు ఏం చెప్తారో వినాలి అని ఎప్పుడూ ప్రశ్నిస్తూ ఉండేవారనమాట. ఒకసారి స్వామివారు జొన్నల బండపై నూరి సన్నని పొలుకులుగా చేసి చీమలకి చల్లుతున్నారు స్వామివారు. ఈ వెంకటరామరెడ్డి గారు అది చూసి స్వామివారితో అన్నారు, "స్వామి, ఆ జొన్నలు ఆ విధంగా నూరకుండా చల్లి ఉంటే ఎంతో బావుండు కదా! వర్షం వచ్చినప్పుడు అవి మొలకెత్తుతాయి, పశువులు తింటాయి, ఆహారం దొరుకుతుంది కదా! ఇట్లా పొడి చేసి చెట్లలో, పుట్టల్లో చల్లితే ఏం ప్రయోజనం స్వామి" అని అన్నారు. అప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఇలా అన్నారు. తమ చెవి చీమలకు చేరువలో ఉంచినట్టు ఏదో విన్నట్లు భంగిమ చేసి ఇలా అన్నారు, "చూడవయ్యా, చీమలు సన్నాయి గిడిగిడి మేళాలతో పెండ్లి చేసుకొని వెళ్తుంటే వాటికి దిక్కెవరు? ఈ నూకలు మనం చల్లితే చీమకొక పొలుకు చొప్పున ముక్కున పెట్టుకొని పరుగులు తీస్తున్నాయి చూడు" అని అన్నారు స్వామివారు. "చీమలకు నూకలు చల్లితే మంచిదే కదయ్యా! అవి పెండ్లి చేసుకొని బంధువులందరికీ విందు భోజనం పెట్టుకుంటున్నాయి" అని అన్నారు స్వామివారు. అంటే ఆ స్వామివారు ఆదేశించిన విధానం ప్రకారమే గావు శ్రీ మాతాజీ తులసమ్మ గారు ఆమె జీవించినంత కాలం విధిగా ప్రతి నిత్యం చెట్లలో, పుట్టల్లో నూకలు చల్లుతూ ఉండేవారు. వీరు వివరించిన ఇంకొక లీల, స్వామివారు క్షవరం చేయించుకునే పద్ధతి వీరు వివరించారు అక్కిం వెంకటరామరెడ్డి గారు. స్వామివారు ఎప్పుడు నడుస్తూ ఉన్నప్పుడు ఏంటంటే, అతను నిప్పు అంటించిన కపిలిమోకు ముక్క ఇప్పుడు అతని దగ్గర ఉండేది గదా! ఆ ముక్కతో నిప్పు అంటించిన ఆ నిప్పుతో తల, గడ్డంలో వెంట్రుకలన్నీ శుభ్రంగా కాల్చేసేవారు. చేత్తో తాకి ఇంకా ఎక్కడైనా వేళ్ళకి తగిలితే మళ్ళీ అక్కడ కూడా కాల్చేసేవారు ఆ వెంట్రుకలను కూడా. ఆ తర్వాత తల, గడ్డం శుభ్రంగా నున్నగా అలా ఉంచుకునేవారు. నీళ్లతో కడిగి శుభ్రం చేసుకుండేవారనమాట. స్వా ఆ విధంగా వారు క్షవరం చేసుకుండేవారు. తర్వాత స్వామివారు ఎక్కడంటే అక్కడ కూర్చుండేవారు కాదు. తాము చేతులు నడుం వెనక 2 చేతులు పెట్టుకొని వంగి ఏ ప్రదేశంలో కూర్చోవాలనుకుంటున్నారో అక్కడ గట్టిగా శ్వాస పీలుస్తూ స్థలాన్ని పరిశీలించేవారు. అక్కడ కూర్చోవచ్చు అని వారికి అనిపిస్తే తమ ఒక చేతి కర్రతో అక్కడున్న ఆకు, అలము, పుల్లలు పక్కకు తీసి తాటి మట్ట వేసుకొని కూర్చొని ఉండేవారు. స్వామివారి అగ్నిగుండం. స్వామివారు ఎక్కడ సంచరించినా వారు ఆ అగ్నిని చూడండయ్యా అని అగ్నిగుండం వేసుకొని నిరతాగ్నిహోత్రులుగా ఉండేవారు. అంటే నిరంతరము అగ్నిని సేవించడం అనేది దత్త సాంప్రదాయం అన్నది శాస్త్రవచనం. అగ్నిని సేవించుకున్న వారికి దత్తుడి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది అనేది శాస్త్రవచనం. అంటే స్వామివారిది దత్త సాంప్రదాయమే కదా! అది ఆ అగ్నిగుండముని స్వామివారు కోటి లింగాల పూజగా ఎప్పుడూ అభివర్ణిస్తూ ఉండేవారు. అది చూసే వాళ్ళకి ఆ చెట్టు, ఈ చెట్టు వేసే పిచ్చి మొక్కలు అన్నీ వేసే మంటగా కనిపించేది. అక్కడ యజ్ఞం, హోమం చేసి మంత్ర విధానాలతో చేసే విధి విధానం ఏమీ ఉండేది కాదు. కానీ అక్కడికి భక్తులు, ఆర్తితో వచ్చిన భక్తులకు ధర్మబద్ధమైన కోరికలన్నీ స్వామివారు తీరుస్తూ ఉండేవారు. అంటే స్వామివారు దైవ శక్తుల్ని అగ్నిగుండం ద్వారా దైవ శక్తుల్ని ఆదేశించి వారి ధర్మబద్ధమైన కోరికలు తీరేటట్లు అనుగ్రహిస్తూ ఉండేవారు. అది ఆ స్వామివారి అగ్నిగుండం గురించి ఇంకా చెప్పుకోవాలంటే, స్వామివారు ఎప్పుడైనా కాళ్ళు, చేతులు పెట్టినా కూడా అది ఆ అగ్ని స్వామివారిని కాల్చేది కాదు. అంటే అది చూసే వాళ్ళకి ఒక మంట. కానీ అది స్వామివారికి సాధనం, ఆసనంగా వాడుకుండేవారు. భగవత్ ఉపాసనకి అది ఆలంబనగా స్వామివారు ఎప్పుడూ వాడుకుంటూ ఉండేవారు. అది మామూలుగా అంటే ఒక్కొక్కసారి పెద్ద పెద్ద చెట్లు కూడా అందులో వేస్తూ ఉండేవారు. కానీ అది ఒక 10 అడుగుల దూరంలో కూడా సామాన్య మనిషి ఎవరు మానవులెవరు నిల్చోలేరు. కానీ స్వామివారు ఉండేవారు. అలా ఉంటున్నారు అంటే స్వామివారు మానవ మాత్రులు కాదని చెప్పాలి. అంత అగ్ని తట్టుకొని నిలబడాలంటే అది దైవ శక్తులకు మాత్రమే సాధ్యం. స్వామివారు కారణ జన్ములు. పంచభూతాలు వారి స్వాధీనములో ఉండే శరీర భాగాలు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు స్వహస్తాలతో వెలిగించిన దివ్య అగ్ని ఇప్పుడు గొలగమూడిలో అగ్నిగుండంలో రూపంలో ఉంది. ఈ అగ్నిగుండం ప్రదక్షిణలు చేసి సేవించుకున్న భక్తుల ధర్మబద్ధమైన కోరికలన్నీ తీరడం గమనార్హం. ఓం నారాయణ ఆది నారాయణ.